సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సాయంత్రం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతపై చర్చించనున్నారు. పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలపై చర్చించి డిస్కంల నిష్ఠాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొండారెడ్డిపల్లి తరహాలో మరికొన్ని సోలార్ విలేజెస్ కు నిర్ణయం తీసుకోనున్నారు. సవరించిన భూముల మార్కెట్ విలువల ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఇక ధాన్యం కొనుగోళ్లు, పంటల మార్పిడి దిశగా రైతులకు యాక్షన్ ప్లాన్ ప్రకటించనున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఈవీ వినియోగంపై కూడా చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సాయంత్రం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా చీఫ్ రిపోర్టర్ వాసు అందిస్తారు. వాసు, ఈరోజు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగబోతుంది. అయితే కొన్ని పాలనాపరమైన అంశాలతో పాటు కొన్ని కీలక పథకాలు కూడా ప్రభుత్వం ఈరోజు కేబినెట్ ఆమోదం తెలుపబోతోంది. అయితే ప్రధానంగా ఇందిరమ్మ రెండో విడత ఇండ్లకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా మొదటి విడత ఇండ్లకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా వస్తున్న నేపథ్యంలో అర్బన్ ప్రాంతాల్లో హైదరాబాద్ తో పాటు ఇతర మున్సిపాలిటీలు వరంగల్ లాంటి, నల్లగొండ లాంటి పట్టణాలకు సంబంధించినటువంటి అర్బన్ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇది కీలక నిర్ణయం తీసుకోబోతోంది. అయితే మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా చాలా చోట్ల మరికొన్ని ఇళ్లు కావాలని కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ కోటా పెంపే అంశానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోతుంది. ఇక ఆసరా పింఛన్లు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆసరా పింఛన్ల విషయంలో కూడా ఇప్పటిదాకా 10 లక్షల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా 2 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలుపబోతోంది. చాలా కాలంగా వితంతువులతో పాటు చాలా మంది పేషెంట్లతో పాటు మరికొంతమంది కూడా అప్లై చేసుకుని ఇప్పటికే ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఆసరా పింఛన్ల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఇంకా మరో కీలక పథకం తెలంగాణ రాష్ట్రంలో అర్హులైనటువంటి పేదలకు సంబంధించి కూడా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అమలుకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేయబోతుంది ఈ రోజు కేబినెట్. ప్రతి కుటుంబానికి కూడా ఏదైతే ఆరోగ్య బీమాకు సంబంధించి జీవిత బీమాను ఈ రోజు తెలంగాణ కేబినెట్ తెలపబోతుంది. ఒక కొత్త స్కీమ్ కు తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు కార్యాచరణకు రూపొందించబోతోంది. ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగేటువంటి జూన్ 2కు సంబంధించినటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి కూడా ఎలా ఏ విధంగా జరపాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ చర్చించబోతోంది. మరోపక్క వేడుకల నేపథ్యంలో కూడా భూముల ధరల పెంపుకు సంబంధించి రిజిస్ట్రేషన్ వాల్యూ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా చాలా 100 కోట్ల రూపాయల విలువతున్న భూమి కేవలం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూ మాత్రం లక్షల్లో మాత్రమే ఉంది. కాబట్టి ఇలాంటి భూములకు కనీసం 1 కోటి రూపాయలైనా పెంచాలి. ఇక గ్రామాల్లో కూడా కొన్ని చోట్ల మండలెడ్డి కోటర్లు, మున్సిపాలిటీలో కూడా రిజిస్ట్రేషన్ భూముల ధర చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి భూముల ధరలు 2 నింతలు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తెలంగాణలో రిజిస్ట్రేషన్ వాల్యూ భూముల ధరలు తెలంగాణ ప్రభుత్వం పెంచుతుంది. తద్వారా ఆదాయాన్ని కూడా రాబట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలతో సాగిస్తా ఉంది. ఇక పంట మార్పిడి విధానం ఇప్పటికే వరి ధాన్యానికి సంబంధించి కూడా కొనుగోలు విషయంలో ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే 2 పంటలకు సంబంధించి యాసంగి, ఇప్పుడు ఖరీఫ్ సంబంధించినటువంటి విషయంలో కూడా పండించినటువంటి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఏదైతే లేబర్ కొరత కావచ్చు, వాహనాల కొరత కావచ్చు, ఇప్పటికే గోదాములో కూడా చాలా పెద్ద ఎత్తున ధాన్యం నిండి ఉన్న నేపథ్యం కావచ్చు, మిల్లర్లు కూడా కొనే పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో పంటను కొనుగోలు చేసేటువంటి క్రమంలో ఆ ప్రభుత్వం ఇబ్బందులు పడుతుంది. కాబట్టి 2 సార్లు వరి పండించకుండా ఒకసారి మాత్రమే వరి పండించే విధంగా పంట మార్పిడి విధానం, ఏదైతే తోటలతో పాటు కూరగాయల పంటలు పండించే విధంగా రైతుల్ని ప్రోత్సహించాలి అన్న అంశానికి సంబంధించి కూడా పంట మార్పిడి విధానం పైన కూడా ఈ రోజు ఒక కీలక నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోతోంది. ఇక మరోపక్క గత దశాబ్దాల కాలంగా కూడా జర్నలిస్టులకు సంబంధించి కావచ్చు, సివిల్ సర్వెంట్లకు సంబంధించి కావచ్చు, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఇండ్ల స్థలాల కేటాయింపు విషయం దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయించినారు. 500 ఎకరాలు ఏదైతే ఫ్యూచర్ సిటీలో కేటాయించాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దానికి పాలసీ తీసుకొచ్చి జర్నలిస్టులకు, సివిల్ సర్వెంట్లకు, మరోపక్క ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఇండ్ల స్థలాల కేటాయింపుకు సంబంధించిన అంశంపైన కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నా తెలుస్తుంది. ఇక మొత్తం కూడా ఇలా సుదీర్ఘంగా రాత్రి వరకు కూడా అర్ధరాత్రి వరకు కూడా ఈ కేబినెట్ జరిగే అవకాశం ఉంది. దాదాపు 10 అంశాలపైన ఈ రోజు కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వాసు.